వెల్కమ్ టు అచీవ్ వర్కౌట్ జాబ్స్. టుడే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 1లో అడిగిన జనరల్ అవేర్నెస్లోని కొన్ని రివ్యూ క్వశ్చన్స్ చూద్దామండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1924? 1924లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరని అడిగారు. దానికి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఆన్ విచ్ డేట్ 1857 రివాల్ట్ స్టార్టెడ్ అని అడిగారు. 1857 తిరుగుబాటు ఏ తేదీన ప్రారంభమైంది అని అడిగారు. దాని ఆన్సర్ వచ్చేసి 10వ తారీఖు మే 1857 తిరుగుబాటు స్టార్ట్ అయిందండి. అది 1వ తారీఖు నవంబర్ 1858 ఎండ్ అయిందండి. ఇది ఎక్కడ జరిగిందంటే మేరట్, న్యూఢిల్లీ. నేషనల్ టెక్నాలజీ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? జాతీయ సాంకేతిక దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారని అడిగారు. దీని ఆన్సర్ వచ్చేసి మే 11. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, గాంధీ సాగర్ డ్యామ్ ఈజ్ ఆన్ విచ్ రివర్? గాంధీ సాగర్ డ్యామ్ ఎక్కడ ఉంది, అది ఏ నది మీద ఉంది అని అడిగారండి. ఇది చంబల్ రివర్ మీద ఉంది. చంబల్ రివర్ మీద ఉంది. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే మందాసూర్ అండ్ నీమూచ్ డిస్టిక్, మందాసూర్ విలేజ్, నీమూచ్ డిస్టిక్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఉందండి. దీని హైట్ వచ్చేసి 204 ఫీట్స్ అండి. హైట్ మొత్తం 62.17 మీటర్స్ ఉంటుంది. ఇది మొత్తం దీని స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 7.322 బిలియన్ క్యూబిక్ మీటర్స్ అండి. అంతేకాదు చంబల్ రివర్ మీద ఇంకా 4 నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ జరిగాయండి. అది ఫస్ట్ వచ్చేసి గాంధీ సాగర్ డ్యాము, నెక్స్ట్ వచ్చేసి రాణా ప్రతాప్ సాగర్ డ్యాము, తర్వాత జవహర్ సాగర్ డ్యాము, ఆ తర్వాత కోటా బ్యారేజ్ అండి. సెకండ్ వచ్చేసి రాణా ప్రతాప్ సాగర్ డ్యాము 52 కిలోమీటర్స్ గాంధీ సాగర్ డౌన్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత అది అక్రాస్ ద చంబల్ రివర్ అండి, నియర్ రావత్ బాటా ఇన్ చిత్తోర్గఢ్ డిస్టిక్ ఇన్ రాజస్థాన్. చిత్తోర్గఢ్ డిస్టిక్ ఇన్ రాజస్థాన్. జవహర్ సాగర్ డ్యామ్ is the third dam in the series of the చంబల్ వ్యాలీ. ఇది థర్డ్ డ్యామ్ అండి చంబల్ వ్యాలీ ప్రాజెక్టులో. ఇది 29 కిలోమీటరు కోటా సిటీకి పైన కట్టడం జరిగింది. అండ్ 26 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ అండి. అంటే రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్కి 26 కిలోమీటర్ల దిగువన ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, జవహర్ సాగర్ డ్యాము. ఆ తర్వాత కోటా బ్యారేజ్ అండి. కోటా బ్యారేజ్ ఇస్ ద 4th ఇన్ ది సిరీస్ చంబల్ వ్యాలీలో ఇది 4th. చంబల్ రివర్ మీద ఇది 4th ప్రాజెక్ట్ అండి. ఇది అబౌట్ 0.8 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ ఆఫ్ కోటా సిటీ ఇన్ రాజస్థాన్. కోటా సిటీకి పై భాగాన కట్టబడింది ఈ కోటా బ్యారేజ్. కోటా బ్యారేజ్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉందండి. ఇది ఇంపార్టెంట్ అండి. చంబల్ రివర్ మీద ఎక్కువ దాదాపు ప్రతి ఎగ్జామ్లో ఏదన్నా ఒక బిట్ మీద అడిగే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇది జియోగ్రఫీ తరఫున అడగవచ్చు, లేదా మన జనరల్ అవేర్నెస్ జీకే కింద అడగవచ్చు అండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియాస్ లాంగెస్ట్ టనల్ రోడ్ ఎక్కడ? భారతదేశం యొక్క పొడవైన సొరంగ రహదారి ఎక్కడ అని అడిగితే, ఇండియాస్ లాంగెస్ట్ హైవే టనల్ వచ్చేసి చెనాని నస్రీ బిట్వీన్ ఉదంపూర్ అండ్ రామ్దాన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. దీన్ని ఇనాగ్రేట్ చేయబడింది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆన్ April 2, 2017. ఇది మొత్తం దీని పొడవు వచ్చేసి 9.2 కిలోమీటర్స్ అండి, అంటే 5.7 మైల్స్ వచ్చేసి. ఇది నేషనల్ హైవే 44. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ మరియు రామ్దాన్ మధ్య చెనాని నస్రీ వద్ద భారతదేశం యొక్క పొడవైన రహదారి సొరంగం April 2న ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇండియాస్ లాంగెస్ట్ హైవే టనల్? ఇది వచ్చేసి లాంగెస్ట్ టనల్ రోడ్ అండి, ఇది లాంగెస్ట్ హైవే టనల్ అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది లాంగెస్ట్ హైవే టనల్ వచ్చేసి అటల్ టనల్. ఇది అటల్ వాజ్పేయి గారి గుర్తుగా కట్టబడిందండి. పిఎం మోడీ ఇనాగ్రేట్ చేశారండి దీన్ని. ఇది లాంగెస్ట్ హైవే టనల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండి. టనల్ అబౌట్ 10,000 ఫీట్స్ కనెక్ట్స్ మనాలి టు లాహుల్ అండ్ స్పిట్ వ్యాలీ. ఇది మనాలి నుండి లేహ్ అనే ప్లేస్కి వెళ్ళడానికి 46 కిలోమీటర్స్ని రిడ్యూస్ చేస్తుంది.
టనల్ లెంత్ వచ్చేసి 9.02 కిలోమీటర్స్. మన ఏషియాలోనే లాంగెస్ట్ టనల్ ఇన్ ఏషియా ఏది అంటే జోజిల్లా టనల్ ప్రాజెక్ట్. MNREGA ఎస్టాబ్లిష్డ్ ఆన్ విచ్ డేట్? MNREGA అంటే ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్షన్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే February 2nd, 2006లో. దీని యూజ్ ఏంటిదంటే ఇది భారతీయ కార్మిక చట్టం మరియు సామాజిక భద్రత చర్య. ఇది పనిచేసే హక్కుకు హామీ ఇవ్వడం. ఇది రైట్ టు వర్క్కి గ్యారంటీ ఇవ్వడం అండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ February 2nd, 2006లో. ఇట్ ఈజ్ ఏ ఇండియన్ లేబర్ లా అండ్ సోషల్ సెక్యూరిటీ మెజర్. 8th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా? ఇండోనేషియా కొత్త క్యాపిటల్ వచ్చేసి జకార్తా. హూ ఈస్ ద ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2020? 2020 సంవత్సరానికి ఐసీసీ క్రికెటర్ ఎవరు? ఐసీసీ 2020 అవార్డ్స్లో విరాట్ కోహ్లీ నేమ్ అనౌన్స్ చేశారండి. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ DRDO లొకేటెడ్? DRDO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది న్యూఢిల్లీలో ఉంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 1958లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. DRDO ఫుల్ ఫామ్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీన్ని ఫౌండర్ వచ్చేసి అవినాష్ చందర్. 11th క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ URL? URL అనేది ఇంతకుముందు కూడా అడిగారండి. ఈ RRB NTPC షిఫ్ట్ ఎగ్జామ్లో ఈ సంవత్సరం అడిగారు. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. పోఖ్రాన్ టెస్ట్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? పోఖ్రాన్ టెస్ట్ ఏ సంవత్సరంలో జరిగింది? మే 18, 1974లో జరిగింది. ఇది పోఖ్రాన్ అంటే ఒక విలేజ్ అండి. అది రాజస్థాన్లో ఉంది. ఇది పోఖ్రాన్ టెస్ట్ అంటే న్యూక్లియర్ బాంబ్స్ని టెస్ట్ చేస్తారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు. ఇది ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు దీనికి కోడ్ వచ్చేసి స్మైలింగ్ బుద్ధ. దీనికి కోడ్ వచ్చేసి స్మైలింగ్ బుద్ధ. తర్వాత పోఖ్రాన్ టెస్ట్ సెకండ్ టైం కండక్ట్ చేశారు. ఇది ఎప్పుడంటే 11th May 1998. అప్పుడు దీని యొక్క కోడ్ నేమ్ వచ్చేసి ఆపరేషన్ శక్తి. దీని యొక్క నేమ్ వచ్చేసి ఆపరేషన్ శక్తి. పోఖ్రాన్ టెస్ట్ అంటే న్యూక్లియర్ బాంబ్స్ని టెస్ట్ చేస్తారండి. అది ఎవరంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు. బైల్ జ్యూస్ సెక్రేటెడ్ బై విచ్ ఆర్గన్? పిత్తారసం ఏ అవయవం ద్వారా స్రవిస్తుంది? బైల్ ఈజ్ ఏ ఫ్లూయిడ్. ఇట్ ఈస్ దట్ ఈస్ మేడ్ అండ్ రిలీజ్డ్ బై ద లివర్ అండ్ స్టోర్డ్ ఇన్ ద గాల్ బ్లాడర్. పిత్తం కాలేయం ద్వారా తయారు చేయబడి విడుదల చేయబడి పిత్తాశయంలో నిల్వ చేయబడుతుంది. అంటే బైల్ జ్యూస్ సెక్రేట్ చేయడానికి లివర్ లివర్ అనేది బైల్ జ్యూస్ని తయారు చేస్తుంది, మళ్ళీ అదే రిలీజ్ చేస్తుందండి. అది ఎక్కడ స్టోర్ అవుతుందంటే గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ ఆన్ విచ్ రివర్? సర్దార్ సరోవర్ ఆనకట్ట ఏ నదిలో ఉంది? అది నర్మదా రివర్ పైన నిర్మించారండి. నర్మదా ద లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఆఫ్ ద పెనిన్సులా రైజెస్ నియర్ అమర్కంటక్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఇన్ మధ్యప్రదేశ్. ఇది మధ్యప్రదేశ్లోని రైజ్ అవుతుంది. రైజెస్ ఇన్ అమర్కంటక్ రేంజ్ ఇన్ మౌంటైన్స్ ఆఫ్ మధ్యప్రదేశ్లో రైజ్. ఇట్ ఈస్ ద 5th లార్జెస్ట్ రివర్ ఇన్ ద కంట్రీ. 5వది అతిపెద్ద నది. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో. ద్వీపకల్పంలో పశ్చిమ ప్రవహించే అతిపెద్ద నది అయిన నర్మదా మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ శ్రేణి పర్వతాల సమీపంలో పెరుగుతుంది. ఇది దేశంలో 5వ అతిపెద్ద నది మరియు గుజరాత్లో అతిపెద్ద నది. ఆర్గనైజేషన్ ఆఫ్ గోదావరి రివర్. గోదావరి నది ఎక్కడ పుట్టింది? ఆర్జినేషన్ ఆఫ్ గోదావరి రివర్. గోదావరి నది ఎక్కడ పుట్టింది? త్రయంబకేశ్వరం. గోదావరి రివర్ రైజెస్ ఫ్రమ్ త్రయంబకేశ్వర్ ఇన్ నాసిక్ డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్ర. గోదావరి ఆర్జినేట్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ పర్వతాలలో. ఇది అక్కడ
ఆరిజినేట్స్ అవుతుందండి. అది ఎక్కడ? నాసిక్ ఇన్ మహారాష్ట్ర. 80 కిలోమీటర్స్ ఫ్రమ్ అరేబియన్ సీ. 80 కిలోమీటర్ల అవే ఫ్రమ్ అరేబియన్ సీ. దీని యొక్క గోదావరి రివర్ ఇట్స్ ఒరిజిన్ అవుట్ఫాల్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. గోదావరి నది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. మొత్తం గోదావరి నది పొడుగు వచ్చేసి 1465 కిలోమీటర్లు, అంటే 910 మైళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన లాంచ్డ్ ఇన్. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఎప్పుడు ప్రారంభమైంది? 9th May 2015. ఇది ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ ఇండియా. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే, ఇది ఇనాగరేట్ చేసింది మాత్రం నరేంద్ర మోడీ ఆన్ 8th May ఇన్ కోల్కత్తా ఇన్ February 2015. ఇది 18 నుండి 70 ఏళ్ళ వాళ్ళకి ఉపయోగపడుతుంది. దానికి ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కానీ ఒక్కరైతే అప్పుడు ఆ నామినీకి 2 lakhs రూపీస్ అందుతాయి. లేదా ఏదన్నా క్రిటికల్గా పర్మనెంట్ డిసబిలిటీ, ఏదైనా కాళ్ళు చేతులు అలాంటివి పోతే వాళ్ళకి 1 lakh రూపీ వరకు ఎక్స్గ్రేషియా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సంచి స్తూప మేడ్ బై. సంచి స్తూప ఎవరు కట్టించింది ఎవరు? మౌర్యన్ ఎంపరర్ అశోక చక్రవర్తి గారు కట్టించారు. pH ఆఫ్ హ్యూమన్ బ్లడ్. మానవ రక్తం యొక్క pH వాల్యూ. pH అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్. దీని యొక్క వాల్యూ వచ్చేసి 7.35 to 7.45. When did the Indian hockey team last won gold medal in which Olympic? భారత హాకీ జట్టు చివరిసారిగా ఏ ఒలింపిక్లో బంగారు పథకాన్ని గెలుచుకుంది? జూలై 29, 1980లో ఇండియన్ హాకీ టీము బీట్ స్పెయిన్. 1929లో జూలై 29న 1980లో ఇండియన్ హాకీ టీం స్పెయిన్ని బీట్ చేసింది. ఇండియా 4 goals వేస్తే స్పెయిన్ 3 goals చేసిందండి. కెమికల్ నేమ్ ఆఫ్ లాఫింగ్ గ్యాస్. నైట్రస్ ఆక్సైడ్. దీని ఫార్ములా వచ్చేసి N2O. ఇంకా 1 క్వశ్చన్ ఆస్క్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి అడిగారు. ఇంకా RTIలోకి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగారు. సుకన్య సమృద్ధి యోజనకి వెళ్ళి అడిగారు. సుకన్య సమృద్ధి యోజన అంటే బేటీ బచావో బేటీ పడావో అన్ని స్కీమ్స్ ఇందులోకి వెళ్ళి వచ్చాయండి. ఆ తర్వాత RBI యాక్ట్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఆ తర్వాత సైమన్ కమిషన్కి వెళ్ళి ఇంకో క్వశ్చన్ అడిగారు. ఓకే అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండి.